సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. నారాయణపూర్, కేంకర్ జిల్లాలలో సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో మొత్తం 9 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. ఇక మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో తెక్మేట, కాకూర్ గ్రామం మధ్య ఉన్న అటవీ ప్రాంతాలలో మావోయిస్టులు భారీగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిఆర్జీ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచి పటిష్టంగా గాలింపు చేపట్టి మంగళవారం ఉదయం వారు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మావోలు వీరిపై ఎదురు కాల్పులు జరిపారు. ఇక దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 9 మంది మావోలు మృతి చెందారు. మరికొందరు నక్సల్స్ పరారయ్యారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.